హృదయం పొంగెను. ఈ లోకమంతా వెలకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. హృదయం పొంగెను. హల్లెలూయా. మీ అంతటి మీరు పాడగలగాలి. చప్పట్లు కొడదాం. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం.
నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీకో సరి ఏది కాదయా. నీ ప్రేమ నీదయ్యా, మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నా దేవా నీలోనే నాకు జీవం, పల్లవి నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నానేడు నిరంతరం మారని దేవా, నానేడు నిరంతరం మారని దేవా. లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. హల్లెలూయా. రెండో చరణం అయిన తర్వాత, రెండో చరణం పూర్తయినప్పుడు ఈ లోకమంతా నేను వెతికిన అనేది లైన్ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. నీలోనే ఆనందం మాత్రమే వస్తుంది. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. మన నిలబడలేని వాళ్ళు కూర్చోండి, పర్వాలేదు. పెద్దవాళ్ళు కూర్చోండి. వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన
తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అమ్మా సౌజన్య వచ్చేయండి. నేను మరలా చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా మొహమాట పడతానికి వీల్లేదండి. పాటలు పాడటానికి మన దేవుని సన్నిధిలో ఆరాధకులుగా మనం తయారవబోతున్నాం. మరింత మన వర్షిప్ లీడర్స్గా మనం అవుతున్నాం కాబట్టి గమనించండి. మైక్స్ యాక్చువల్గా ఇంకొక 2 మైక్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో మైక్ ఏమైనా ఉందంటే అక్కడ రేపు ఇంకో 2 మైక్స్ వస్తాయి. అప్పుడు ఈ వైర్ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిందా బ్రదర్ ఇప్పుడు? సో ఇంకొక మైక్ ఫ్రీ ఉంది ఏమండి? ఇంకొక మైక్ ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు అమ్మా మీరు ఇంకెవరున్నారు? హైట్ చొప్పున పంచుకున్నారా? బాగానే ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ఉండాలి. ఇందులో రేఖ గారు ఎక్కడున్నారు? వచ్చేయాలి. మీ అన్ని వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. ఎవరేదో అనుకుంటారు అన్నీ పక్కన పెట్టేయండి. ఎంతవరకు నేర్చుకోవాలి అంతవరకు నేర్చుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడమే మనకు కావాలి. ఇంకెవరున్నారు? రైట్ అజయ్ ఇలా వచ్చాయమ్మా. ఎందుకంటే అక్కడ లైవ్ జరుగుతుంది. ఇలా నుంచండి. సేమ్ సభల్లో మనం ఎలా అయితే ఉంటామో అలాగా ఇలా ఇలా వచ్చేయండి. ఇలా ఇలా తిరగండి. ఇట్లా కొద్ది బ్రదర్ పక్కన ఉంచండి. మీరు కొద్ది మధ్యలో అంటే కనపడాలి కదా అజయ్. సరిపోయింది, పర్ఫెక్ట్. సభలో కోయర్ ఎలా అయితే ఉంటుందో అట్లా మనం ఆల్రెడీ ఎప్పుడు అనిల్ కుమార్ గారు కోయర్కి వెళ్ళాం కదా, మరికేం. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో ఏర్పరచువాడవు సర్వలో. ఒక్క నిమిషం అంటే సాంగ్ కూడా వచ్చేసింది. జీసస్ స్తోత్రం స్తోత్రం. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి. సర్వలోకం నీకు నమస్కరించి ఒకసారి ఉందండి, ఒకసారి పాడాలి, ట్రాక్ సరిపోదు. చెక్ చెక్. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు
క్షేమ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు క్షేమ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ ధ్యానమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి కనపరుతును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి కనపరుతును దయగల నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు
హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అలా మీకు తెలిసిన పాటలు కూడా మీరు పాడొచ్చు. ఏ పాటలు అయినా సరే ఇక మీదట మీకు తెలిసిన పాటలు ట్రాక్స్ పెట్టుకుని మీరు పాడి దేవుని నామాన్ని మహింపరచాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చెప్పండి మీకు తెలిసిన పాట ఏమన్నా. నిన్నే ప్రేమింతును పాట మనందరం ఆరాధనలో చెక్ 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 అందరం కలిసి నిన్నే ప్రేమింతును అనే పాటతో మనం దేవుని ఆరాధన చేద్దాం. గట్టిగా పాడిన అందరూ స్వరంతో పూర్ణ బలంతో పాడాలి కాబట్టి ఓకే. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును దేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నే ఆలయక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా సాగేదా నేవేను తీరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును మీరు కూడా పాడండి. నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును అందరిది ఒకే స్వరంలో లాగా రావాలి. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నీవేను తీరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నిన్నే పూజింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా
సాగేదా నేవేను తీరుగా నిన్నే కీర్తింతును, నిన్నే పూజింతును, తును నిన్నే పూజింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నే ఆలయక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నే ఆలయక సాగేదా నేవేను తీరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నిన్నే సేవింతును సేవింతును అందరూ పాడదాం నిన్నే సేవింతును, నిన్నే సేవింతును నేవేను నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా
తర్వాత మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్వైర్గా పాడేటప్పుడు ఒక చిన్న విషయం వినండి. క్వైర్గా అందరూ మైకులు పట్టుకుని పాడేటప్పుడు ఏ ఒక్కరి వాయిస్ డామినేట్ అవ్వకూడదు. ఒకవేళ మీ మైక్ సౌండ్ ఎక్కువ పెట్టుండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అందరితో సమానంగా రావడం కోసం ఒక్క ఇంచు 2 ఇంచులు కొంచెం దూరం. క్వైర్గా పాడడం అంటే ఏంటంటే అందరి వాయిస్లు సమానంగా రావాలి. పలానా సిస్టర్ వాయిస్ బాగా ఏర్పస్తుందని ఎవరికి అనిపించకూడదు. అందరి వాయిస్ కలిసిపోవాలి. అందరి సౌండ్లు, ఒకవేళ ఒక్కొక్క మైక్ కంపెనీ ఒక్కొక్కటి ఉంటుందండి. ఆ కంపెనీని బట్టి ఒక సౌండ్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మీ వాయిస్ ఎక్కువ వస్తుందని మీకు అనిపిస్తే మీరు చేయాల్సిన పని 1 ఇంచు మీరు కొంచెం దూరం పెట్టుకోవాలి. అందరి వాయిస్ సమానంగా వచ్చేలాగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్కి క్వైర్ ప్రాక్టీస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. పాలకొల్లో ఇన్స్ట్రుమెంట్ సంబంధించినటువంటి బిజినెస్ కూడా వారికి ఉంది. సో పాటల పరంగా ఎక్కడి నుంచి పాటలు ఎక్కడ మంది ఆప్చేయండి. తర్వాత మరి మీరు లైవ్ చూసుకోండి. ఎందుకు పాటల విధంగా మనము ఈ 10 రోజులు ఈ ప్రాక్టీస్ ఎందుకని అనుకుంటున్నామంటే ఈ 10 రోజులే మనకి మరింత ఫౌండేషన్గా ఏర్పడుతుంది. మరలా మనకి నెక్స్ట్ ఇయర్కే కంటిన్యూస్గా మనం రాత్రి పెట్టేటటువంటి సమయం మనకు దొరుకుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టినే మనం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మరలా చెప్తున్నానండి, ఒక 5 మినిట్స్ మనం ఒక వాక్యం మనం ధ్యానించుకుని మరలా మనం పాటల ప్రాక్టీస్లోకి మనం వెళ్దాం. నేను చెప్పగలిగేది ఒకటేనండి, పాటలు మనం ఎంతగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే, ఎంతగా మన ఆరాధన మనం అంతగా ఉండగలిగితే, అంతగా మనం దేవాదేవునితో కనెక్టివిటీ కలిగి ఉండగలుగుతాం. మొన్న ఒక బ్రదర్ కూడా మనం తీసుకొచ్చాం కదా సభలకు, ఆయన ఏమన్నారండి, దేవదూతలు ఎంతసేపు కూడా దేవాదేవుని ఆరాధిస్తూ ఉంటాయి. మనం కూడానండి పాటలు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో కొన్ని టెన్షన్స్ ఉన్నా, కొన్ని ఇబ్బంది ఉన్నా, ఏదున్నా సరే ఈ పాటలు హమ్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి నేను మరలా చెప్తున్నానండి, మన వోకల్స్ అంటే పాట ఇది ఎలా ఉంటుంది, ఇలా ఉంది అని చెప్పి అనుకోమాకండి. ఎలా ఉన్నా సరే పాడేయటమే. ఒకవేళ తప్పు వచ్చిందనుకోండి, మన బ్రదర్ ఉన్నారు కదా, ఎందుకని చెప్పడాకే ఉన్నారు. అలా కాకుండా మీరు పాటలు పాడటాకే మీరు కొంత మొహమాటం ఉండి ఎదరు రావటం మొహమాటం ఉన్నట్లయితే, నేను చూస్తున్నానండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని మందిరాలు చూస్తున్నాం. ఈ ఉపవాస దినాల్లో మొత్తం ఒక మందిరం జరుగుతుందంటే మొత్తం అందరూ కూడా అక్కడ అటెండ్ అవుతున్నారు. ఏంటి అంటే ఒకరు అటెండ్ అవ్వకపోయినా తప్పు అట్టేస్తారండి. కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. వాళ్ళ పాటలు కూడా రండి, సంగీత వాయిద్యాలు చాలా బాగున్నాయి. మనం అప్డేట్ అవ్వాలి కదా, ఎంతసేపు కూడా మనమే గొప్ప అనుకుంటే కాదు కదా. అవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. రేపంటే ఇప్పుడు ఇంకా అవ్వదండి, ఇంకా గంట ఉంది. అయితే నేను మాట చెప్పేది ఏంటంటే, రేపు మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ముందుగానే మన వాళ్ళు ఎవరైతే రావాలో వాళ్ళందరూ కూడా ముందే మీరు ఫోన్ ద్వారా మీరు మాట్లాడండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, సిస్టర్ గారు కొద్దిగా మీరు కూడా లీడర్షిప్ తీసుకోండి. మీరు ఆల్రెడీ అందుకున్నారు, నేను 3 పాటలు నేను విన్నాను కదా, మీరు అందుకున్నారు. కొద్దిగా ఇంట్లో ఉండగా కూడా ట్రాక్ పెట్టుకుని మీరు పాటలు పాడుతూ ఉంటే సాయంత్రానికి అందుకుంటారు. మీరు కూడా ట్రాక్ పెట్టుకుని మీరు పాడుతూ ఉంటే సాయంత్రం వచ్చేటప్పుడు ఇక్కడ మీరు అందుకోగలుగుతారు. సిస్టర్ గారు ముఖ్య బాధ్యత మీకే ఉంది. అందరూ కూడా లైనప్ చేయాల్సింది మీరే. కాబట్టి మా సౌజన్య మీరు కూడా అందుకున్నారు. మన ఆదివారం భలే ధైర్యం చేశారు. ఆదివారం బ్రదర్ పక్కన టెన్షన్ పడుతున్నారు, ఈ బ్లూటూత్ సరిగ్గా అవుతుందా లేదని చెప్పి మళ్ళీ దీనికి పెట్టి మళ్ళీ ఉండి మొత్తం మీద బాగానే మేనేజ్ చేసుకుని చేశారు. కాబట్టి మీరు ఏ ప్రాక్టీస్ చేసినా, ఏ రిహార్సల్స్ చేసినా ఇక్కడే చేసుకోవాలి. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి అబ్బా సూపర్ అని చెప్పి అనిపించగలగాలి. అందుకే కదా ఇంత సమయం ఇంత అలా ఉండి ఇంత అలా వస్తుంది. పక్కన మళ్ళీ నాకు హైదరాబాద్ నాకు పనులు ఉన్నా సరే ఇక్కడ ఎప్పుడప్పుడు నాకు అప్డేట్ తెలుస్తుంది. నిన్న 6 వచ్చారంట, అంతకుముందు ఇలా వచ్చారంట, అంతకుముందు బ్రదర్ ఏమో 7 గంటలకు వస్తుంటే మనం 8ంటికి వస్తున్నామంట. అందుకని అలా కాదని చెప్పి నేను ఇంకొక 3-4 రోజులు ఇక్కడ ఉండి నేను వెళ్ళాలని చెప్పి ఆలోచన ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా. లేకపోతే ఏమవుతుందంటే నేను అక్కడ ఉంటానండి, హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడ మీరు ఏదో మొక్కుబడిగా వస్తున్నారు కానీ ఉపయోగం ఏముంది చెప్పండి. ఇంత కష్టపడి ఇంతలా చేసి బ్రదర్ కూడా ఆయన రావటంగా 1/2 అవర్ నుంచి 1 అవర్ టైం పడుతుంది, వెళ్ళాలంటే 1/2 నుంచి 1 అవర్, ఆల్మోస్ట్ 4 అవర్స్ అండి. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి. ఇది మంచి అవకాశం. మన ఇంట్లో ఎన్ని సమస్యలున్నా, మన ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా,
ఏదేమైనా సరే మనం ఎప్పుడైతే మన పాటలు పాడడం మనం ముందుకు వెళ్తూ ఉంటాం అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయండి. దేవదేవుడు మనతో మాట్లాడతారు. రైట్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా పాడతారు కదా. ఏ ఒకటి కూడా మైండ్లో పెట్టుకోమాకండి. ఈ మైక్ ఎవరిదైతే సౌండ్ వస్తుందా, ఎవరిదైతే వాళ్ళది ఇమ్మీడియట్గా ఆఫ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి, అక్కడ ఆఫ్ చేయడం అనేది ఉండాలి. రైట్, యోబు 1వ అధ్యాయం 1వ వచనం, జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకే బ్రదర్, ఒక 5-10 మినిట్స్ అనండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ. థ్యాంక్ యూ అండి. మా మైక్ తీసుకోండి, ఎందుకంటే లైవ్ అవుతుంది కదా, అందరికి కూడా వినపడుతుంది. ఊజు దేశమందు యోబను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఎంత గొప్పవాడు అంటే ఆస్తిపరంగా గొప్పవాడు, కుటుంబం పరంగా కూడా గొప్పవాడే, అలాగే ప్రతి ఒక్క విషయంలో గౌరవవంతంగా కూడా గొప్పవాడే. పనివాళ్ళు ఉన్నారు, ఆ విధంగా కూడా గొప్పవాడే, అన్ని విధాలు కూడా గొప్పవాడు. యోబుకు లోటు అనేటువంటిది ఎక్కడా లేదు, ప్రతిదీ బాగానే ఉంది. అయితే మార్నింగ్ మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నామండి, 4 విషయాలు ముఖ్యంగా చెప్పుకున్నాం, అదే జస్ట్ రివిజన్ చేస్తున్నాం. సైతాన్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుడిని అడిగినదల్లా ఇస్తే మనిషి ఎందుకని చెప్పి దేవుడిని ఎందుకు పూజించరు, అదే ఏదైతే ఉందో ఒక లోటు కానీ లేదంటే లోపం కానీ లేదా ఏదైతే మరి వెనకాల తీసేసుకున్నట్లయితే ఇచ్చింది తిరిగి తీసేసుకుంటే ఖచ్చితంగా దేవుడిని ద్వేషిస్తాడు మనిషి స్వభావం అలాంటిది అని చెప్పి సైతాన్ యొక్క అభిప్రాయం. దాన్ని కాదు అని చెప్పి నిరూపించాడు యోబు అండి. ఏంటండి, దేవుడు ఏదైతే ఇచ్చారో అది తిరిగి ఆయన తీసుకుంటే కనుక మళ్ళీ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఆయన్ని తిట్టి లేదంటే ఆయన ఏదో విధంగా ద్వేషించి పక్కకి వెళ్ళిపోతాడు. మనిషి స్వభావం అలాంటిదని చెప్పి సైతాన్ అనుకుంటే అది కాదు అని చెప్పి నిరూపించింది యోబు. అలాగే రెండవదండి, యోబు యొక్క 3 స్నేహితుల యొక్క అభిప్రాయం. మనం మొదటి 3-4 అధ్యాయాలు చూసుకున్నట్లయితే వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు. ఏమని సపోర్ట్ ఇచ్చారు, ఇది నీకేనా, నీ విషయం వరకు వచ్చిందా, నువ్వు ఎంతోమందికి మంచి చేసావు, ఎంతోమందిని తీర్చిదిద్దో, ఈరోజు సమస్య నీ వరకు వచ్చినప్పుడు నువ్వు ఇంత ఇబ్బంది పడిపోతున్నావు, ఇంత నలుగుపోతున్నావు అని చెప్పి ఇచ్చినటువంటి ధైర్యం ఇచ్చినటువంటి ఆ యొక్క యోబు స్నేహితులే తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఏదో సీక్రెట్గా యోబు ఏదో పాపం చేస్తుంటాడేమో, ఎవరికి చెప్పకుండా మా ముందు మంచిగా ఉంటూ మా ముందు మంచిగా జాగ్రత్తగా చేస్తూనే ఏదో ఒక సీక్రెట్గా ఏదో ఒక పాపము పొంది ఉండొచ్చు అని చెప్పి ఎలీఫజు, బిల్దాదు, జోఫరు వీరు 3 కూడా యోబుని కోసం యోబు పడుతున్నటువంటి కష్టాల మీద వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు అక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఏంటంటే ఫస్ట్లో బాగానే ఉన్నారు, తర్వాత వచ్చేప్పుడు ఇప్పుడు పడుతున్నటువంటి సమస్యకి బహుశా ఏదో సీక్రెట్గా ఎవరికి తెలియనటువంటి ఏదో అయి ఉండొచ్చు అని చెప్పి. అయితే అది ఎల్లప్పుడూ కూడా నిజం కాదు అనేటువంటిది మీద సౌండ్ వస్తుంది చూడండి, మైక్ ఏదైనా ఆన్లో ఉందా, అది కూడా ఎల్లప్పుడూ కూడా నిజం కాదు, ఏదో ఒక తప్పు చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి కష్టాలు ఉంటాయి అనేటువంటిది అది కూడా కరెక్ట్ కాదు అని అనటానికి యోబు జీవిత చరిత్రే ఒక ఉదాహరణ. ఇంకొకటి ఎలీహు అభిప్రాయం. ఏంటి అభిప్రాయం, శ్రమలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ దేవుని మార్గాన్ని బోధించడానికి కానీ లేకపోతే క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక మార్గం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమనుకుంటారు, నాకు ఈ కష్టాలు వచ్చాయండి, నాకు ఇబ్బందులు వచ్చాయంటే బహుశా నన్ను మరలా దేవుడు నన్ను సరి చేయటానికి పెట్టినటువంటి ఒక మార్గము అయి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. అది కూడా కొంతవరకు కరెక్టే కానండి, అది కూడా 100% కూడా సంపూర్ణం కాదు, అది అసంపూర్ణం. ఎందుకని కొన్ని కష్టాలకు చాలామంది ఏం చేస్తారంటే స్వయంకృత అపరాధాలు అంటారు. దావీదు చేసినటువంటి కష్టాలు ఎలా అండి, తాను చేసినటువంటి స్వయంకృత అపరాధాలు, అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. అలాగే సౌలు తానే పొడుచుకుని చనిపోయాడు అంటే దానికి గల కారణం ఏంటండి, తాను
డబ్బు పరంగా, అంగబలం, ఆర్థిక బలం, రాజకీయ బలం, అనగా ఎందుకంటే రాజు కాబట్టి అన్ని విధాలుగా బలం ఎప్పుడైతే ఏర్పడిపోయిందో, ఎప్పుడైతే మాట చలామణి ఏర్పడిపోయిందో, ఇమీడియట్గా తను ఎవరి మాట పక్క పెట్టడం మొదలుపెట్టాడు? దేవదేవుని మాట పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్, లేకపోతే ఎవరైతే ప్రవక్తలు ఉంటారో, ఎవరైతే ఈయనకి బోధించడానికి దేవదేవునితో చెప్పినటువంటి మాటలు ఈయన చెప్పడానికి కావచ్చు, వీళ్ళు ఉన్నారో దేవుని యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే దావీదుకి ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి అనుకున్నాడో, దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపించేశాడు. ఏంటంట? అంతమించి పాపం ఉంటుందంటారా? వాళ్ళు ద్వేషించి ఎవరినైతే పూజించాలో, ఎవరినైతే కనుక నెత్తిన పెట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళాలో అలాంటి వాళ్ళనే ద్వేషించి, అలాంటి వాళ్ళనే చంపించి ఏమండి నరహత్య చేసినటువంటి వ్యక్తి తర్వాత తాను చేసినటువంటి పాపాన్ని బట్టి కూడా అక్కడ తీర్పు అనేది ఇవ్వబడింది. అనగా ఇక్కడ ఒక నిరూపణ అయింది. ఏంటంటే అతనికి వచ్చినటువంటి కష్టాలు అతను సరి చేయడానికి అని అంటే, బహుశా అతను తెలుసుకుని ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సేవకుల ద్వారా బాగానే ఉంది, కానీ తెలుసుకోలేకపోయాడు. ఎక్కడ కూడా తెలుసుకోలేకపోయాడు. ఎవరు తెలుసుకున్నారు? సౌలుకి తర్వాత దావీదు తెలుసుకున్నాడు. ఎస్, నేను తప్పుగా చేశాను, తప్పుగా ప్రవర్తించాను, నా యొక్క ప్రవర్తన నేను సరిదిద్దుకుంటాను, నా ప్రవర్తనను మరలా దేవదేవునికి అంగీకారంగా ఆయనకి అప్పగించుకుంటాను అని చెప్పి మనస్ఫూర్తిగా, మన బ్రదర్ ఒక మాట ఏమని అంటారంటే అస్మాని, పూర్ణ బలముతో దేవదేవుని ఆరాధించాలి. పూర్ణ బలంతో. అలాగా దావీదండి పూర్ణ హృదయముతో దేవదేవుని క్షమాపణ అడిగి, క్షమాపణ అయితే అక్కడే పోతుందండి. తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అక్కడ క్షమాపణ ఎప్పుడైతే అడిగాడో, మరలా తప్పు చేయనని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని తను ముందుకు ఎప్పుడైతే వెళ్ళాడో, తను చేసినటువంటి దాన్ని బట్టి ఎంతో కొంత మూల్యం చెల్లించుకున్నాడు. కానీ కాకపోతే మరలా ముందుకు వెళ్ళగలిగాడు. ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళకుండా మొగం చిన్నబుచ్చుకున్నట్టు. ఎవరు మొగం చిన్నబుచ్చుకున్నారు? మొట్టమొదటిలో ఆదాము, అవ్వ. ఆదాము కూడా ఆ రోజే క్షమాపణ అడిగి ఉన్నట్లయితే మొగం సిగ్గుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎక్కడో చెట్టు వెనకాల అక్కడో ఉండి దేవదేవుని గమనించుకొని ఆయన మాట వినాల్సిన అవసరం వస్తుందంటారా? చేసినటువంటి దానిని బట్టి, తాను చేసినటువంటి దాన్ని వెంటనే దేవదేవుని చెప్పి, దేవా నేను తప్పు చేశాను అన్నట్టు సరిపోను కదండి. మళ్ళీ ఆయన ఏమంటున్నారు? ఇదిగో కారణం ఎవరు? నువ్వు ఇచ్చినటువంటి, అనగా ఏంటి? ఇండైరెక్ట్గా నువ్వే దానికి కారణం. ఇప్పుడు నాకు దెబ్బ ఎలా తగిలింది అంటే, నువ్వేదో ఇచ్చావు కదా, అదే దానివల్ల అంటే నువ్వు ఇచ్చావు, నువ్వు సరిగ్గా ఉండకపోవడం వల్ల కాదు. అక్కడ నువ్వేదో ఇచ్చావు, లేదంటే కారు ఇచ్చావు, లేదా బండి ఇచ్చావు, ఏదో ఇచ్చావు, నువ్వు ఇచ్చావు కాబట్టి, నువ్వు సరిగ్గా నడపకపోవడం వల్ల కాదు, నువ్వు ఇచ్చావు కాబట్టి, ఉచితంగా నువ్వు ఇచ్చావు కాబట్టి నాకు తగిలింది దెబ్బ అని చెప్పి అన్నట్టు అక్కడ ఆదాము అన్నాడు. ఎప్పుడైతే తాను చేసినటువంటి తప్పును బట్టి క్షమాపణ మన దేవదేవుని అడగగలుగుతామో, అక్కడ నిజంగా దేవదేవుడు క్షమించే దేవదేవుడు అండి. నినేవ పట్టణానికి వచ్చినప్పటికీ క్షమించగలిగారు, 150 సంవత్సరాల తర్వాత వచ్చేప్పుడు క్షమించలేకపోయారు. కారణం ఏంటి అంటే, నినేవ పట్టణం ఉన్నటువంటి ఆ సందర్భంలో యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు చేస్తుంది తప్పు, మేము చేస్తుంది తప్పు, దేవా నన్ను క్షమించు, దయచేసి మమ్మల్ని క్షమించు, అవకాశం ఇవి, బ్రతకడానికి అవకాశం ఇవి, మంచిగా బ్రతకడానికి అవకాశం ఇవి, గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా బ్రతకడానికి అవకాశం ఇవి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. చేసినటువంటి ప్రార్థన నిజంగా వాళ్ళు ప్రార్థించకపోతే ఆ పట్టణం ఖచ్చితంగా నాశనం అయ్యేదా కాదంటారా? ఖచ్చితంగా నాశనం అయ్యేది. ఎందుకని ఇందా మీకు మార్నింగ్ మాట చెప్పానండి, ఎప్పుడైతే మనము దేవాదేవుని తట్టు మనం తిరగకుండా మనం పక్కకి వెళ్తామో, సైతాన్ గారు ఏం చేస్తాడండి? ముందు వాడిని పంపించేశారు, దేవాదేవుని ప్రార్థనతో పంపించేశారు, అంతా బాగానే ఉంది. పంపించేసిన తర్వాత తీరా అంతా అయిపోయిన తర్వాత మరలా సైతాన్ గారికి అవకాశం ఇచ్చారు. అక్కడ దేవుడు లేడు అనుకోండి, ఏం చేస్తారు? ఒక సైతాన్ రాడండి, రావడం కొన్ని వేల సైతాన్లు వచ్చేస్తారు లోపలికి. వచ్చేసి మీ మాట వినకుండా, మీరు ఎవరి మాట వినకుండా గలిబిలికి పుట్టించి ఇబ్బంది గురి చేసి ఏం చేస్తారో తెలుసా అండి? ఆ ఆత్మని వాడి చేతికి వచ్చేంత వరకు కూడా వాడు వదిలిపెట్టాడు. కారణం ఏంటి? వాడి కసి కక్ష పగ మామూలుగా ఉండవు. ఇంతకుముందు నన్ను ఎంత శోభ పెట్టావు అంటాడు. ఏమంటాడు? శోభ, నన్ను చిన్న శోభ పెట్టావా, మాట్లాడితే నేను వచ్చి కూర్చుంటానంటే దేవా దేవా అని బైబిల్ తెరిచేదాన్ని, లేదా బైబిల్ తెరిచేవాడు పాటలు పాడుతూ నన్ను అసలు రానిచ్చావా, ఇప్పుడు దొరికింది, ఎలా కొడతావో నేను చూస్తాను, ఎలా కొడతావో. ఎందుకని ఇప్పుడు ఒకటి కాదు కదా, కొన్ని వందల సైన్యాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టేశాడు. కాబట్టి గమనించండి, అనవసరంగా సైతాన్ గాడికి చోటు ఇవ్వమాకండి, ఏ విధంగా కూడా చోటు ఇవ్వమాకండి. ఒకసారి కానీ సైతాన్ గాడు కానీ ఇంట్లో వస్తే ఆ ఇంట్లో గలిబిలు ఉంటుంది, ఆ ఇంట్లో
ఎంతో ఇబ్బంది ఉంటుంది, ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. బయటికి బహుశా చెప్పుకోవచ్చు ప్రశాంతంగా ఉన్నాము, బయట చక్కగా నవ్వుతూ ఉన్నాము అని చెప్పాను. ఉండదండి. ఎందుకని? సైతాను గడికి చోటు ఇవ్వటం వలన. ఎవరికైతే చోటు ఇవ్వకూడదో వారికే చోటు ఇవ్వటం వల్ల. మార్నింగ్ ఒక మాట మనం చెప్పుకున్నామండి. ఏంటి ఆ మాట? ఎప్పుడైతే సైతాన్ ఆ మాట ఎప్పుడైతే వాడు వస్తాడో, సైతాన్గా డైరెక్ట్గా నేను అటాక్ చేయలేకపోతే నీ కూతురు రూపంలో, నీ కొడుకు రూపంలో, అల్లుడు రూపంలో, లేదా కోడల రూపంలో, లేకపోతే మనవళ్ళ రూపంలో, లేకపోతే తల్లి లేదా రూపంలో, తండ్రి రూపంలో, ఎవరో ఒకరి రూపంలో, లేదంటే ఎవరో ఒక తాగుబోతున్నటువంటి భర్త రూపంలో మనశ్శాంతిని పక్కకు పెట్టేసి, తద్వారా ప్రార్థన మీద మన బ్రెయిన్ లేకుండా, అలాగే మందిరం మీద మన ఆలోచన లేకుండా, ఎందుకు వెళ్ళాలి మందిరంకి వెళ్తే అలా ఇలా అయ్యే గుర్తొస్తాయి, ఇయ్యే గుర్తొస్తాయి, వాళ్ళు అలా అంట వీళ్ళు ఎలా అంట అని చెప్పాను. తద్వారా ఏంటో తెలుసండి, సైతాన్ గడు లాగి పాడేస్తాడు. దేనికండి? వాడిలోకి. ఒక్కసారి వాడి దగ్గర కానీ స్టెప్ ఆన్ అయినట్లయితే, ఒకసారి మందిరం నుంచి మనం బయటకు వెళ్ళినట్లయితే రావడానికి చాలా కష్టం అండి. యోబు విషయంలో నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదని చెప్పి బైబిలే సెలవిస్తుంది. భార్య ఏమందండి, నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కదా, నిజంగా దేవుడు ఉంటే కనుక ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? ఎన్ని ఉత్తిదే. దేవుడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, శరీరం పాడైపోయింది, అనారోగ్యం వచ్చి పడిపోయింది, పిల్లల కుటుంబం సరిగ్గా లేదు, తర్వాత డబ్బు లేదు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఇంకే దేవుడు అంటావు, ఇంకా దేనికోసం దేవుడు అంటావు, నువ్వు దేనికోసం అంటే ఆమె ఆలోచనలో దేవుడు అనగా ఏదో మనకి ఇచ్చేటటువంటి ఒక పదార్థము, ఏదో కలిసి వచ్చేది. మరి సమస్య వచ్చింది, బాధ వచ్చింది. యోబు జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే ఏదేమైనా సరే ఆయనని మనము వదలకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అది వదలకూడదు. ఎలీహు మళ్ళీ చెప్తున్నాను చూడండి, సైతాన్ గాడి యొక్క అభిప్రాయం ఏంటంటే దేవుణ్ణి అడిగిందల్లా ఇస్తేనే మనిషి దేవుణ్ణి ఆరాధిస్తాడని, ఇచ్చింది తిరిగి తీసుకుంటే దేవుణ్ణి ద్వేషిస్తాడని చెప్పి ఇది ఆబద్ధం అని చెప్పి యోబు నిరూపించాడు. రెండోది, యోబు ముగ్గురు స్నేహితుల అభిప్రాయం ఏంటంటే అనారోగ్యం అనేది పాపానికి దేవుడిచ్చే తీర్పు అని యోబు యొక్క స్నేహితులు వారికి అభిప్రాయం. అలాగే ఇంకొకటి అభిప్రాయం ఏంటంటే యోబు వీళ్ళందరూ కూడా చెప్పకుండా, తెలియకుండా ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు. కీర్తన 34:19 సీక్రెట్గా ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ సమయానికి ఎవరో ఒకరు ఏదో ఒక నింద వేసున్నట్లయితే ఆ నిందే నిజమై ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇది పొందుకుంటున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాను విడిపించును. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు కూడా ఆపదలు కలుగుతాయంట, అదే కూడా బైబిలే చెప్తుంది. ఎన్నో ఆపదలు కలుగుతాయి, శ్రమలు పొందుకుంటారు అని చెప్పి. దేవుని నమ్మితే తుమ్ములు రావని, దగ్గులు రావని, లేదా రొంపలు రావని, ఏంటంటే జ్వరాలు రావని, అన్నీ తప్పండి, వారు కూడా వస్తాయి. అయితే ఏ విషయంలో అయినా సరే యోబు ఒకటే నిరూపించాడు, నా దేవాతి దేవునితోనే నేను ఉంటాను. చావైతే ఓకే, చావైనా కానీ దేవుణ్ణి వదలను. ఏంటంటే చావైనా పర్వాలే, దేవుణ్ణి వదలను. ఎప్పుడంటే అది తను చెప్పింది, తను పొందుకున్నటువంటి శ్రమల్లో తనకి అసలు కలిసి వచ్చే అవకాశం లేనే లేదు అనేటువంటి దాంట్లో. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఇందాక ఉదయం అనుకుంటా ఒక మాట చెప్పాను. ఏంటంటే చాలామంది దుబాయ్ వెళ్ళారు, కానీ ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో చాలామంది తిరిగి వస్తారు. కానీ ఒక ఆవిడ మాత్రం తర్వాత చెప్పింది 20 ఎకరాలు కొన్నానని చెప్పి. మిగతా వాళ్ళు ఎవరు కొనలేదు, నువ్వే కొనగలిగావు, ఎలా జరిగింది అని అంటే ఆవిడ చెప్పింది, నాకు కూడా తెలియదు 20 ఎకరాలు కొంటాను, మరి ఎలా కొనగలిగావు? ఏముంది, దుబాయ్ టైంలో ఒకనొక టైంలో యుద్ధం అని చెప్పి అందరూ వచ్చేసినప్పుడు నేను మాత్రం ఒక ముసలావిడ ఉండేది, ఆ ముసలావిడ ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేక ఉన్న సందర్భంలో నేను ఒకటే అనుకున్నాను, నేను కానీ వెళ్ళిపోతే ఆవిడ చనిపోద్ది, ఆవిడ చేసుకోలేక అని చెప్పి ఆవిడతో ఒకటి అన్నాను, మీరు నాకు జీతం ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా. ఆవిడ కూడా అందండి, జీతం ఇవ్వలేకపోవచ్చు, నువ్వు వెళ్ళిపోమ్మా, మాకు ఎలాగో మాకు తప్పదు అని చెప్పానంటే నేను వెళ్ళలేదు అని చెప్పి వెళ్ళకుండా ఆమెనే కనిపెట్టుకున్న తర్వాత యుద్ధం వచ్చినట్టు వచ్చింది. తర్వాత టప్మని చెప్పి యుద్ధం కూడా ఆగిపోయింది. ఈ లోపల మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా కొన్నేళ్ళు నమ్మకంగా చేశాను అన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈవిడ ఎప్పుడైతే ఉందో, ఎప్పుడుందండి, కష్ట సమయంలో ఉంది. ఈవిడ ప్రాణం కూడా పోవచ్చు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పినా కూడా ఈవిడ తెగించి ఉంది, ఏదైనా సరే నేను నీతో పాటే ఉంటాను అని చెప్పి. తర్వాత ఆవిడ చెప్తుందండి, నేను ఊహించలేదు, తర్వాత ఎవరైతే నా యజమానురాలు ఉందో ఆవిడే నాకు డబ్బు ఇచ్చింది. ఎంత డబ్బు అంటే 20 ఎకరాలు కొనుక్కోగలిగినటువంటి డబ్బు ఆవిడ ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ చక్కగా నడవగలుగుతుంది, చక్కగా బాగుంది. ఇప్పుడు ఆవిడకి నేను ఉన్నా లేకపోయినా ఆవిడ పనులు చక్కగా చేసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఆవిడ ఊహించి చేసిన పని అంటారా?
ఊహకు అందలే, ఏ విధంగా కూడా ఊహకు అందలే. ఆవిడ చేసిందని ఒకటే, ఏదైనా సరే అప్పటి వరకు నన్ను పెంచి పోషించారు, ఈ టైంలో వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు, ఈ టైంలో వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు వీళ్ళకి పక్కన పెట్టేసి నేను నా స్వార్థం నేను చూసుకోకూడదు అని చెప్పి, ఆ సమయంలో ఆవిడ స్వార్థం ఆవిడ చూసుకునే అవకాశం ఉందా? అవకాశం ఉంది. హక్కు ఉందా? హక్కు కూడా ఉంది. ఆవిడకి బాధ్యత ఉందంటారు అక్కడ? ఆమె తల్లి కాదు, అక్క కాదు, ఇంకొక కాదు, మరి బాధ్యత కూడా లేదు. మరి అయినా సరే బైబిల్లో ఇంకొక స్త్రీ ఉందండి, భర్త చనిపోయారు, భర్త చనిపోయినా సరే అత్తతోనే ఉంది. ఎవరామె? ఏమండి? రూతు. ఈవిడికి బాధ్యత ఉందంటారా? భర్త చనిపోయిన తర్వాత ఖచ్చితమైనటువంటి బాధ్యత లేదు, ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి రైట్ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అత్తగారే చెప్తున్నారు, రూతుని వెళ్ళిపోమ్మా, జాగ్రత్తగా పెళ్లి చేసుకో, మంచి భవిష్యత్తు కలిగి ఉండు అని చెప్పి. కానీ ఆమె ఉంది. ఇలాగా ఏమండి, యోబు విషయంలో తనకి భవిష్యత్తు లేదు అని చెప్పి అనుకున్నా, తన ముగ్గురు స్నేహితులు కూడా తెర మీద పడినటువంటి నిందలు కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా నిజమని చెప్పి వీళ్ళని నమ్మి మరలా వీళ్ళ ప్రచారం వేరు చేసుకుంటున్న స్నేహితులే, బయట వాళ్ళు కాదు, చేసుకుంటున్నా సరే యోబు వదలలేదండి. ఎవరిని వదలలేదంటే దేవుణ్ణి వదలలేదు. ఏదో డబ్బు వస్తుందని కాదు, లేకపోతే మరలా ఇంతమంది పొందుకున్నా ఏదైతే ఉందో పొందుకుంటాడని కాదు. అక్కడ ఏదేమైనా సరే నా దేవుణ్ణి నేను వదలకూడదు అని చెప్పి. అలాగే దేవుని అభిప్రాయం ఏంటంటే బాధలు మనం దేవుని విశ్వసించేలాగా, ఆయన వైపు తిరిగేలాగా, ఆయనపై ఆధారపడేలాగా మరింతగా చేస్తాయి అనేటువంటి దానికి కూడా దేవుని అభిప్రాయంగా యోబు మనము చూస్తూ ఉంటాం. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతాన్ గాడిది ఒక అభిప్రాయం అయితే, తర్వాత కాదు అని చెప్పి నిరూపించింది యోబు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం యోబు వలె మరింత స్ట్రాంగ్గా ఉండాలి. ఏ విషయం వచ్చినా సరే, ఏదేమైనా సరే నా దేవుడే నాకు అండ, నా దేవుని తట్టే నేను తిరుగుతాను అనేంతగా మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నుంచుందామండి. చిన్న పాట పాడుకుని మరలా ప్రాక్టీస్లోకి ముందుకెళ్దాం. మైక్ తీసుకోండి బ్రదర్, మీరు కూడా మైక్ తీసుకుంటే నాకు సపోర్ట్ ఏర్పడతారు. మా వచ్చేయండి, అందరు నుంచోండి. నిన్నే ప్రేమించను. వాస్తవంగా మొట్టమొదటిసారి వేలే పాడాను అక్కడ మందిరంలో. అదే మీకు చెప్పాను కదా, ఒక మైక్ బ్రదర్ గారి దగ్గర ఉంటుంది కదా, నాకు వెనకాల సపోర్ట్ అందుకుంటారు కదా అని అనుకున్నా. ఆయన ఏమనుకున్నారు, మీకు నాకు తెలుసని అనుకున్నారు పాట. ఏం లేదు బ్రదర్, ఈ మధ్యలో పాటలు నేర్చుకున్నాం. ఇదిగోండి ఆ సిస్టర్స్, ఇదిగోండి ఆయన వర్షిప్ లీడర్. అసలు వీళ్ళని నడిపించేవారు. నా డిపార్ట్మెంట్ కేవలం వాక్య వరకే. పోన్లేండి. ఆమేన్. హల్లెలూయా. అందరు నుంచుందాం, కళ్ళు మూసుకుందాం. మన దేవుని ఆరాధించడం అంటే ఆయనతో మనం మాట్లాడటం, ఆయనతో మనం గడపటం, సంపూర్ణమైనటువంటి మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయనతో మనం గడపటం. కాబట్టి ఆరాధన కేవలం ఆరాధనగా కాకుండా దేవునితోనే మనం గడుపుతున్నామని చెప్పి దేవుని తట్టు మన చేతులు చూపిస్తూ, చేతులు పైకెత్తి మనము ముందుకెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. తీసుకోండి బ్రదర్, తీసుకోండి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీ ఆలయక సాగెదా, నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీ ఆలయక సాగెదా, నీవెను తిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీ ఆలయక సాగెదా, నీవెను తిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును,
నిన్నే ఆరాధింతు నీవెన్ను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నీవెన్ను తీరుగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాస్టర్ గారు మీరు తీసుకోండి. మళ్ళీ ట్రైనింగ్ సెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ముగించుకుంటాము. బెస్ట్ అయిపోవాలండి ప్రాక్టీస్. మనము ద బెస్ట్గా మీరు మనందరూ కూడా వర్షిప్ లీడర్స్గా మనం తయారవ్వాలి. వాస్తవంగా వేరే మనం మొదలెట్టిందే 8 గంటలకి, అందరూ లేటుగా వచ్చారు. కాబట్టి రేపు నుంచి అయినా సరే త్వరగా రండి. ఒక 2-3 రోజులు అయితే నేను కంటిన్యూస్గా వస్తాను. ఎంత త్వరగా అయితే త్వరగా వచ్చేయండి. 7 గంటలకు వచ్చారా, 2 గంటలు కదా, 9 గంటలు మనం ముగించుకోవచ్చు. ముఖ్యంగా అజయ్ ఏమైందమ్మా, మీ అక్కగారు కూడా చెప్పాలి. వారందరూ కూడా మన కోయర్లో ఉండాలి. అందరూ కూడా బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ఏ పాట? ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ కూడా అంతా యాక్షన్ పాటలే ఉంటాయి. చేతులు పైకెత్తడము. అమ్మా మీరు ఇంకో మాట చెప్తున్నాను చూడండి. వర్షిప్ లీడర్స్ ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఎలా ఉండాలంటే, మీరు పాట పాడడం మాత్రమే కాదు కానీ అవతల వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయించాలి. ఐ కాంటాక్ట్ మీరు గమనించుకుంటూ ఉండాలి. అవతల వాళ్ళ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, మనలో మన యొక్క పాటలో వాళ్ళు వస్తున్నారా లేదా. లేకపోతే ఎలా ఉంటుందంటే ఇంజన్ వెళ్ళిపోతూ ఉంటుంది, భోగిలు వెనకాల రావు. ఉపయోగం ఉంది? ఇంజన్ వెళ్ళిపోయి భోగిలు లేకపోతే ఉపయోగం ఉంటారా? కాబట్టి మీరు పాటలు పాడుతూ ఈ వర్షిప్ ఇప్పుడు మన బ్రదర్ ఏదైతే చెప్తారో ఇప్పుడు యాక్షన్ చెప్పారు కాబట్టి ఆ విధంగా మీరు చేస్తే అవతల వాళ్ళు కూడా చేసే విధంగా మీరు చెప్తూ ఉండాలి. అలాగే మీలో ఎవరైతే బాగా పాడుతున్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఒక మైక్ తీసుకోండి, పక్కన సపోర్టర్స్గా వాళ్ళు పెట్టుకుని ముందుకెళ్ళండి. తర్వాత మీరు మైక్లో అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా ప్రాక్టీస్ కదా, ప్రాక్టీస్ రావాలి కదా. పాట అంతా కూడా ఒకలే మైక్ ఉన్నా సరే కాస్త కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. వచ్చేయండి అమ్మా, వచ్చేయండి, ఇలా వచ్చేయండి. సేమ్ ఇంకా మీరు ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో ఇదే క్వైర్ కింద ఉండాలి. అమ్మ వచ్చేయండి, వచ్చేయండి అమ్మ. అందరూ చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపరుస్తాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా చెదరతి. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. చప్పట్లు కొడదాం. స్తోత్రం. కన్నీళ్ళే పారములైన కఠిన దుఃఖ బాధలు స్థితిగతులే మారిన అవకాశం చేజారిన
కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 చెదురుతి అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. చేతులెత్తి అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుకే. తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలు
హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతం. పాట ఐడియా ఉందమ్మా మీకు? కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఇది ట్రాక్ రాలేదు, ఒక నిమిషం. ట్రాక్ రాలేదు. మా పాటకు ట్రాక్ ఉందండి, క్యాసెట్. ట్రాక్ ఇవ్వలేదమ్మా యూట్యూబ్లో ఈ పాటకి. సరే, నిన్న పాడిన పాటల్లో అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం, జీవింతును నీ కోసమే అన్నప్పుడు మనందరం కలిసి చేతులెత్తి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతురు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతురు. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా,
చేతులు ఎత్తి చెప్దాం. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మళ్ళీ నీవు నా పక్షమై, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడుమై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. మొదటి చరణం పాడదాం. అందరూ చప్పట్లు కొడుతూ సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ఉందన్నాడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ఉందన్నాడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. అందరూ చేతులు ఎత్తి చెప్దాం. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ మళ్ళీ చెప్దాం. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి. పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను ఒక్కసారి. నడిపించగా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని మహిమపడదాం. Praise the Lord.
కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సత్తుల రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా. అందరూ చేతులు పైకి చెప్తాం. నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. మరొకసారి నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా దీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చప్పట్లు కొడదాం. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న